కాబట్టి ఈ జన్మ తర్వాత మళ్ళీ మానవ జన్మ లేకపోతే పశుపక్షాది జన్మలో క్రిమికీటకాది జన్మలో దేవతా జన్మలో ఏదో దానిలోకి వెళ్ళాల్సిందే. దేన్ని బట్టి వెళ్తాం? ఇవాళ మనం చేసుకున్న దాన్ని బట్టి. ఇవాళ నువ్వు 20 రూపాయలు రుబ్బు నానబెట్టి ఇడ్లీలు పెట్టావు అనుకో అమ్మ, దానికి తగ్గ ఇడ్లీలు దిగుతాయి. మరి 50 రూపాయల రుబ్బు నానబెడితే దానికి తగ్గ ఇడ్లీ దిగుతాయి. అంచేత ఇవాళ మనం తక్కువ చేసుకొని దాన ధర్మాలు చెయ్యము. ఎవడికి సాయం చేయడానికి ఇష్టపడదు. ఎంతసేపు సంపాదించడం, నొల్లిసుకోవడం, మూట కట్టించుకోవడం, ముడ్లెట్టించుకోవడం, దాసీడు, ఇదే మన పని. ఎలా చేసుకొని ప్రాణం వదిలిస్తే ఆ జీవుడి పని ఎలాగుంటుంది తెలుసా? మహాదారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది. అది తెలియకే మనం ఈ ముడ్లు వేయడం బాగా నేర్చేసుకున్నాం. ముడి ఎప్పడానికి మనసు ఒప్పుకోదు, గజగజలు ఆడేస్తూ ఉంటుంది. ఎవరికైనా 10 రూపాయలు సాయం చేద్దామంటే మనసు ఒప్పుకోదు. ఎప్పుడు ఎవరి దగ్గరదో మనం పాడేసుకోవడానికే చూస్తుంది మనసు. ఎవరి దగ్గరదో లాగేసుకోవాలా, ఎవరిదో ఆక్రమించేసుకోవాలా. ఇదే దీనికి అలవాటు అయిపోయింది. కానీ ఇది ఎంతటి దుర్భరమైన పరిస్థితులు తీసుకెళ్ళిపోతుందో మన కళ్ళతో చూస్తాను. మనకు కనబడుతున్నారు చాలామంది రోగిష్ఠులు, వ్యాధిగ్రస్తులు, కటిక పేదవాళ్ళు, కూడు గుడ్డ దేవి లేకుండా అలా గాలికి ధూళికి తిరుగుతున్న జన్మలు ఎన్నో మనకు కనబడతాయి. అది ఎవరు అనుకున్నారు? వాళ్ళందరూ ఒకప్పుడు మనకన్నా బాగా బతికినోలే, బ్రహ్మాండమైనటువంటి సుఖ భోగములు అనుభవించినటువంటి జన్మలే. కానీ ఆ జన్మల్లో చేసుకోవలసింది చేయకుండా, పట్టుకోవలసిన దాన్ని పట్టుకోకుండా తిరిగినారు. కాబట్టి మళ్ళీ కింద దీపని అయ్యి మళ్ళీ మానవ జన్మ మళ్ళీ మీదకి రావడానికి కోట్ల 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 జన్మలు పెట్టేస్తే పట్టి కుడుకుతుంటది ప్రారబ్ధ కర్మము, పట్టి కుడుకుతుంటది ప్రారబ్ధ కర్మము, ఎట్టి దారి లేదు దారి తప్పుకునే మార్గము, ఎట్టి దారి లేదు దారి తప్పుకునే మార్గము. చూసారా? పట్టి కుడిపేస్తుంది. ఏది మనం చేసిన పనులన్నిటి తాలూకు ఫలితాలు. అలా ఒక వ్యాధిగ్రస్తులుగానో కటిక పేదవాళ్ళుగానో ఎక్కడో పుడతాం. కొంత నయమే మానవులుగా పుడితే, కొన్ని అయితే ఇంకా క్రిమికీటకాది జన్మల్లో పశుపక్షాది జన్మలకు తోసేస్తుంది. అక్కడ మళ్ళీ నిరంతరము భయంతో ఆందోళనతో బ్రతికి చనిపోతూ ఉంటాయి అవి. అంచేత అలాంటి జన్మలు కావాలా మనకి? ఏదో భగవంతుడి దేవాల పూర్వజన పుణ్యపూల ఫల విశేషం వల్ల ఏమాత్రానికి వచ్చాం కదా. ఇప్పుడు మనం సర్దుకుందామా వద్దా? గట్టిగా చెప్పండి. శ్రీమద్రమారముందా లేచిపోవడానికి మాత్రం సర్దుకుందామండి. మీరు అంత మోసిస్తే మేము అంత వేగంగా లేచిపోతామండి. అది చెప్పుకోవడానికి సర్దుకుందామా, లేచిపోవడానికి సర్దుకుందామా? మీరే చెప్పండి అమ్మా. మహాభారతం జరిగిందా లేదమ్మా? జరిగింది కదా. హస్తినాపురంలోను పాండవులు కౌరవంశాన్ని హస్తినాపురాన్ని వెళ్ళింది. ద్వారకా నగరంలో కృష్ణుడు పుట్టాడు. అవన్నీ మనకు కనబడతాను ఇప్పుడు ఆ పట్టణాలు అయ్యని. సో అది జరిగిన కథే. మరి ఆ భారతాన్ని మనకు ఎవడు అందించాడు? వ్యాస మహర్షి అందించారు. అవునా కదా? మరి భాగవతం, కృష్ణుడి తాలూకా చరిత్ర లీలలు అన్నీ భాగవతంలో ఉన్నాయి. ఎన్నో కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాస మహర్షి మనకు అందించాడు. వ్యాసో నారాయణ హరి, భగవంతుడే వ్యాసుడిగా పుట్టి అలాంటి గొప్ప వ్యక్తే 18 పురాణాలు రాశాడు ఆయన. వాటి సంగతి మనం ఎప్పుడు తలుచుకోవడం లేదు. ఆ 18 పురాణాల్లో ఇది ఒకటి గరుడ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణము, బ్రహ్మ పురాణము, వైవర్త పురాణం, ఇలా 18 ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒక పురాణం. ఆయన 18 పురాణాలే కాదు, 18 ఉప పురాణాలు కూడా రాశాడు ఆయన. విస్తారమైన వాంగ్మయం ఉంది మనకి. మనం ఎవరివి చూడడం లేదు. మనకు వచ్చిన చికాకు అంతసేపు పంతులు గారిని వెళ్ళిపోవడం మొత్తం పూజ చేయించమంటాం. ఆడు 2 గంటలు కూకోబెట్టినా అలా కూకుంటాం. కాలు తిమిరిలేకపోయినా, కాలు సలిసిస్తున్నా. ఎందుకంటే పూజ వల్ల ఏదో వెళ్ళిపోతుంది అని. అందువల్ల ఏం రాదు, కాలు సలుపులు తప్పితే. అందువల్ల వచ్చింది చాలా తక్కువ, అర్ధనా కూలి వస్తుంది దానివల్ల. కానీ పూజ వెనుకున్న పరమార్థాన్ని నువ్వు తెలుసుకుంటే 30 కూలి వస్తుంది. నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు దేన్ని పట్టుకోవాలి అది పట్టుకుంటావు. ఎలా నడాలో అలా నడుస్తావు. ఎప్పుడు అది నీకు తెలిసినాడు, అది నీకు అర్థమైనాడు. మరి అది పంతులు చెప్తాండ్రా ఎవడు అక్కడైనాను.
అది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకే అప్పచెప్పింది శాస్త్రం. నువ్వు జ్ఞానాన్ని ఇవ్వు జనాలకే అన్నారు. మీరు వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వడం లేదు, వాళ్ళు ధనం సంపాదించుకోవడం వాళ్ళ వ్యాపకం వాళ్ళది. మనకి ఎంతసేపు గంట పూజ 3 గంటలు కూకోబెట్టి చేసాడు అనుకో, పంతులు గారండి దొరకొట్టేశారండి, బ్రహ్మాండం చేశారండి పంతులు, తట్టాయిన మహా బొట్టాయిన మహా ఒక 100 బారిస్తే వీళ్ళకి మేము సంతోషం అయిపోద్ది. అందులో ఏమీ లేని దాని గురించి పట్టుకుంటాను చూశారు అంత వెర్రి. అది దీనికి అంతటి కారణం ఏంటంటే మన మత గ్రంథమైనటువంటి భగవద్గీతను మనం ముట్టుకోలేదు, భగవద్గీతలో ఏముందో తెలుసుకోలేదు. మాకు చదువులు రావండి, మేము ఏం పట్టుకుని చదువు నువ్వు రావక్కర్లేదు, చదువుకోని దగ్గర పెట్టుకుని చదువు. అలాంటి మహాత్ములు ఉన్నారు ఊర్లోనూ. నాయన భజనకు వస్తాను, 1 గంట భజన చేస్తాం, ఓకే, ఒక 10 నిమిషాలు మాకు ఆ భగవద్గీతలో ఉంది, ఒక్కొక్క శ్లోకం చదువు, ఆ శ్లోకం అర్థం మాకు చెప్పు. రోజుకో శ్లోకం అర్థం చెప్పుకుంటే ఎన్ని విషయాలు తెలిసిపోనండి. భగవంతుడి గురించి ఎంత నాలెడ్జ్ మనకు దొరుకును.